ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈ ప్రార్థనలు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు తెలియచేయండి. కామెంట్ ద్వారానో లేదా మెసేజెస్ ద్వారానో మీరు తెలియచేయడం ద్వారా ఇంకనూ బలపరచబడతాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీకు ఎవరైతే తెలిసి ఉన్నారో, ఎవరైతే ఆపదలో ఉన్నారో వారికి కూడా ఈ విషయాన్ని మీరు తెలియచేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, మరి ఈ విషయాన్ని షేర్ చేయడం ద్వారా తద్వారా వారు కూడా పాల్గొంటారు. ప్రార్థనలో దేవుని కార్యాన్ని వారు చూస్తారు. కాబట్టి ప్రార్థనలో ఏకీభవిద్దామా? ఇది నందరము మరి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు కదా. ప్రార్థనలో మనకి శక్తినిస్తున్నాడు, ధైర్యమునిస్తున్నాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థనని మరవద్దు, ఎన్నడూ ప్రార్థన చేయడము విడిచిపెట్టొద్దు. కాబట్టి ఈ దినం మీ కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. ప్రియమైన యేసయ్య, మీ ఘనమైన కార్యాలను బట్టి మీ పాదాలకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏ పాటి వారమునైనా కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి మా జీవితాలను నువ్వు ఎన్నుకున్నావు. ఇట్టి రీతిగా ప్రార్థిస్తూ నైనా ముందుకు కొనసాగడానికి, ప్రార్థనలోనే మా జీవితం ముందుకు కొనసాగడానికి కృప చూపుతూ ఉన్నావు. నిజమే ప్రభా, ప్రార్థనకు మించిన గొప్ప ఆయుధము విశ్వాసులమైన మాకు ఏది లేదయ్యా. నీ ప్రార్థనే ఒక గొప్ప ఆయుధంగా, నీ ప్రార్థనే ఒక శక్తిగా, నీ ప్రార్థనే ఒక బలముగా, ధైర్యముగా మా జీవితంలో మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. ప్రార్థన మీద మా జీవితాలు కట్టబడి ప్రతి కీడును, ప్రతి అంధకార చీకటి శక్తిని జయిస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉన్నారు. మీరు సహాయం చేయకపోతే మేము ముందుకు వెళ్ళలేము ప్రభా. నిజంగా ఈ ప్రార్థనలో ఎంతో శక్తి ఉందని మేము నమ్ముతూ ఉన్నాం. నీ ప్రార్థనలో మాకు కార్యాలు జరుగుతాయని మేము నమ్ముతూ ఉన్నాం. కాబట్టి నీ బిడ్డలందరి కొరకు, మా అందరి కొరకు ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. కార్యం చేయండి ప్రభా. ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నీ సన్నిధిలో వేచి ఉన్నారో నీ కార్యము కొరకు, వారందరి జీవితంలో నీ అద్భుతాన్ని చేయవా ప్రభా. నీ బిడ్డల విషయమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. చాలామంది నైనా ప్రతిదినము కన్నీరు కారుస్తూ సహాయము కొరకు అర్థిస్తున్న వారు ఉన్నారయ్యా. అయ్యా, అనుకున్న పనులు జరగక నిరుత్సాహములోనికి, నిరాశలోనికి వెళ్ళిపోతున్న వారు, ఉద్యోగాలు రాణించలేక, ఉద్యోగాలు లేక, చక్కని ఫలితాలు రాక, వివాహంలో ఫెయిల్యూర్స్గా ఉంటున్న వారు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది వారి జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు. ఎటువంటి ఆలోచన దుష్టుడు వారి మధ్యలో పెట్టకుండా నీ నుండి గొప్ప ధైర్యమును పొందుకుంటూ ప్రార్థనలో వారి జీవితము మరలా తిరిగి కట్టుకొనుటకు సహాయం చేయండి. దయగలిగిన దేవా, నీ ఘనమైన కార్యాలకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మేము అల్పులమే, కానీ నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మా ద్వారా మీరు జరిగించే దేవుడవు. నీ శక్తిని, నీ ప్రభావమును మా మీద కృమ్మరించే దేవుడవు ప్రభ. నీకు వందనాలు. గిద్యోను చాలా బలహీనుడే అయినప్పటికీ పరాక్రమము గల బలాజుడా, నీకు ఎవ్వరు సాటి లేరు, నువ్వు ముందుకు వెళ్ళు, నీకు నేను తోడుగా ఉన్నానని మాట్లాడావు ప్రభా. నిజమే ప్రభ, మేము కూడా బలహీనులమే, కానీ గిద్యోనికి ఏ విధంగా అయితే తోడుగా ఉన్నావో ఈ రోజున మా జీవితంలో కూడా నీ సహాయము, నీ తోడు మాకు అందించి అసాధ్యమైన కార్యాలు మేము జరిగించడానికి మాకు ధైర్యమునివ్వండి. మమ్మల్ని పురికొల్పండి, ముందుకు నడిపించండి. నీ బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా. చక్కని జీవితాలను దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయనా వారి జీవితంలో సక్సెస్ని చూడాలి ప్రభా. చక్కని ఫలితాలు వారు చూడాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరచాలి. చాలామంది బిడ్డలు నీ కార్యాలు పొందుకొని లోకంలోనికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. నీకు కృతజ్ఞత హీనులుగా ఉంటున్న వారు ఉన్నారేమో. దయచేసి వారిని క్షమించండి. నీ కొరకు మరల వారిని నిలబెట్టండి ప్రభా. ఈ దిన దీవెనలు మా మీద మెండుగా మీరు కృమ్మరించమని నాయన, నూతనమైన కార్యాలు, నూతన స్వభావము, నూతన ఆలోచన, నూతన మనస్సు మాకు ఇచ్చి మమ్మల్ని నూతన పరిచి ముందుకు వెళ్ళమని, ఎవరి మీద కోపం మేము పెట్టుకోకుండా, ఎవరి మీద కక్ష కార్పణ్యాలు మేము పెంచుకోకుండా, తీర్చుకోకుండా నీ మనస్సు కలిగి మేము ముందుకెళ్ళుటకు, ఎవరైతే మాకు కీడు చేశారో వారిని కూడా క్షమిస్తూ వారి కొరకు ప్రార్థన చేసి మేము నీ నుండి గొప్ప కార్యాలు పొందుకున్నటకు సహాయం చేయమని ఈ దినము నీ బిడల కొరకు ప్రార్థిస్తుంటుండగా నీ దయగలిగిన హస్తము, నీ కనుచూపుని బిడల మీద ఉంచి నడిపించమని మనసారా కోరుతూ నీ కాపుదల భద్రతకి మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గో అహెడ్. దేవుని ప్రార్థనలో ముందుకు వెళ్ళండి, ప్రార్థనతో ముందుకు వెళ్ళండి. దేవుడు ఖచ్చితంగా జయ జీవితమును మీకు ఇచ్చి నడిపిస్తారు. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమెన్.